మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 8వ అధ్యాయము 15 నుంచి 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 15 నుంచి 17 వచనములను చదువుకుందాం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు, ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవహు చేసిన పని ఏంటంటే దేవునికి బలిని అర్పించుట. నోవహు అర్పించినటువంటి బలికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు కోరుకొని ఆయనకు ఇంపైన సువాసననిచ్చేటటువంటి దహన బలిని నోవహు అర్పించాడు. నోవహు ఓడలో నుంచి బయటికి రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని అదే. దేవుడు మనకు చేసినటువంటి మేళ్ల విషయంలో మనము నోవహు వలె వ్యవహరించాలి. చేసినటువంటి మేలు మర్చిపోకుండా వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారంగా ఉండాలి. మన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్లు చేశారు. ఆ మేళ్ల విషయంలో మనం ఏ మేరకు ప్రభువుని స్తుతిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. గమనించండి, నోవహు యొక్క బలికున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, నోవహు యొక్క బలిలో పరిశుద్ధత ఉంది. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే, పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద పేర్చి నోవహు దేవునికి దహన బలిని అర్పించాడు. ఆయన ఓడలో నుంచి బయటికి రాగానే బలిపీఠమును కట్టాడు. కట్టినటువంటి ఆ బలిపీఠం మీద పవిత్రమైన పశువులను పవిత్రమైన పక్షులను దహన బలిగా అర్పించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దేవుని మందిరమునకు ఆరాధన చేయటానికి వెళుతున్నప్పుడు మనము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇక్కడ కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారంటే, కేవలము మందిరమునకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. దేవుని వాక్యము అలా చెప్పట్లేదండి. దేవుని యొక్క వాక్యం 93వ కీర్తన 5వ చరణం 2వ పాదములో ఏమని చెప్తుందంటే, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని చెప్తుంది. ఎన్నటెన్నటికి, ఇదేదో 1 రోజు 2 రోజులు ఉండేది కాదు, లేదంటే 1 వారమో 1 నెలో 1 సంవత్సరమో ఉండేది కాదు. ఎన్నటెన్నటికి. మనము ఒకప్పుడు పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించి తన రక్తము చేత మన పాపములను కడిగి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. మరి ఆ పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోలేక మరలా పాపములో పడిపోతూ ఉంటే మనం పొందుకున్నటువంటి రక్షణ వలన మనకు ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఆలోచన చేయండి, మనము పరిశుద్ధంగా జీవించాలి. మన పరిశుద్ధతను కాపాడుకొనుచు దేవుని యొక్క మందిరములో ఆయనను ఆరాధించే వారంగా,
ఆయనకు నీతియుక్తమైనటువంటి బలులను అర్పించే వారంగా ఉండాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభునందు ప్రియమైన వారలారా, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై మన జీవితాలు ఇలా ఉండాలి. ఇంత పరిశుద్ధంగా, ఇంత పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కొనసాగిస్తూ చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము ఆత్మ సంబంధమైన దేవుని ఆలయము మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించే పరిశుద్ధ యాజకులము. యాజకులు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. మనం రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే ప్రత్యక్ష గుడారాన్ని ధ్యానం చేసేటప్పుడు యాజకత్వ ధర్మము ఎలా ఉంటుందో చూస్తాం. అయితే మనమందరము రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. దేవుని సొత్తైన గొప్ప ప్రజగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జనముగా చేయబడ్డాం. ఈ విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకొని మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. మన మాటలలో పరిశుద్ధత, చూపులలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత అవసరము. కేవలము మందిరానికి వెళ్ళేటప్పుడే పరిశుద్ధతను మొక్కుబడిగా మనం ధరించుకొని వెళ్ళటం కాదు, కానీ రక్షణ పొందిన నాటి నుంచి, బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి మనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై మనం వేసే ప్రతి అడుగులోనూ పరిశుద్ధత ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14లో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభువును చూడలేం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి దేవుని మందిరమునకు వెళ్ళాలి. దేవుని యొక్క మందిరములో పరిశుద్ధత కలిగి ఆయనను ఆరాధించాలి. నోవహు యొక్క బలిలో పరిశుద్ధత ఉన్నది. రెండవది చూద్దాం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి. నోవహు యొక్క బలిలో రెండవది ఇంపైన సువాసన ఉంది. దేవునికి ఇష్టమైన సువాసన అది. మనము క్రైస్తవ జీవితమును జీవించే క్రమంలో, మనం క్రైస్తవులంగా కొనసాగుతున్న క్రమంలో మన జీవితము, ప్రవర్తన వాక్యానుసారంగా లేకుండా, దేవునికి ఇష్టంగా లేకుండా, అంటే క్రియలు ఒక రీతిగా, మాటలు మరొక రీతిగా, బాహ్య సంబంధంగా భక్తుల వలె, లోపల కపటము కలిగిన వేషధారుల వలె ఉండి దేవునిని మనము ఆరాధిస్తున్నాం అనుకోండి, మందిరంలో మనం చేసేటటువంటి ఆరాధన దేవునికి సువాసనగా కాకుండా దుర్వాసనగా ఉంటుంది. నోవహు బలిలో పరిశుద్ధత ఉంది కాబట్టి నోవహు చేసే ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. నేటి దినాల్లో చాలామంది మాటలకు, క్రియలకు పొంతన ఉండట్లేదు. ఒక చిన్న విషయం, వీళ్ళు క్రైస్తవులు అనేటటువంటి మాటకి, వీళ్ళ క్రైస్తవులు అనేటటువంటి మాటకి చాలా తేడా ఉంది. మనము మొదటి కోవకు చెందిన వారమై దేవునిని ఆరాధిస్తున్నాం అనుకోండి, మన సాక్ష్యమును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవితమును బట్టి దేవుడు మహిమపరచబడతారు. తద్వారా మనం చేసే పరిచర్య, చేసే సేవ
ఇచ్చే కానుక, చెల్లించే కృతజ్ఞతాస్తుతులు, చేసేటటువంటి ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుంది, ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. అలా కాకుండా మన జీవితము ఒకదారిన, మాటలు వాక్య విరుద్ధంగా, క్రియలు వాక్య విరుద్ధంగా, ప్రవర్తన వాక్య విరుద్ధంగా ఉందనుకోండి, వీళ్ళ క్రైస్తవులు అనేటటువంటి సాక్ష్యాన్ని పొందుకుంటాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునిని నిజంగా మనం సేవిస్తుంటే ఆయన స్వభావం మనం ధరించుకొని ఉండాలి. ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన తగ్గింపును, ఆయన దీనత్వమును, ఆయన చూపిన మాదిరిని మనం కలిగి జీవించి నలుగురికి, అంటే ప్రభు అంటే ఎరగనటువంటి వారికి మనము ఒక దిక్సూచిలాగా ప్రభువునొద్దకు నడిపించే వారంగా ఉండాలి. అలా ఉండకుండా మనము క్రైస్తవ్యములో ఉంటుంటూ బయటికి మరి భౌతికంగా క్రైస్తవులంగా చలామణి అవుతూ అంతరంగంలో ప్రభువుని కలిగిన వారంగా ఉండకపోతే దేవుని నామమునకు అపకీర్తి. దేవుడు మన జీవితముల ద్వారా మహిమపరచబడరు. ఆయనకు మనం ఇంపైన సువాసనగా ఉండక భరించలేని దుర్వాసనగా ఉంటాం. ఒకప్పుడు ప్రభుని ఎరక్కముందు మన జీవితములు ఇవే కదండి. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. అయితే క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉంచాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితములు దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. మన ప్రవర్తన, మన సాక్ష్యము దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. అప్పుడు మనం చేసే ఆరాధన, చేసే సేవ, అర్పించే కానుకలన్నీ కూడా దేవుడు ఆగ్రాణించి మహిమను పొందుతారు. నోవహు బలిలో సువాసన ఉంది, అంటే అది దేవునికి ఇష్టంగా ఉంది. ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? నిజంగా దేవునికి ఇష్టంగా ఉంటుందా మనం చేసే ఆరాధన? పరిసేయుడు ప్రార్థన చేశాడు, సుంకర ప్రార్థన చేశాడు. దేవునికి ఇరువురిలో ఎవరి ప్రార్థన ఇష్టంగా ఉంది? సుంకర ప్రార్థనే కదా. మరి మనలో ఎంతమంది సుంకరుల వలె ఉంటున్నాము, పరిసేయుల వలె ఉంటున్నాము? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత మూడవది, నోవహు అర్పించిన బలి ఎలా ఉందంటే నరుల మీద ఉన్నటువంటి శాపాన్ని తీసివేసిందిగా ఉంటూ ఉంది. దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు, ఇక నెన్నటికీ మరలా జలప్రళయం నరుల మీదకి నేను రానివ్వను అని. ప్రభునందు ప్రియమైన వారలారా, నోవహు అర్పించిన ఆ బలిని బట్టి దేవుడు హృదయంలో ఇలా ఆలోచించుకున్నారు. నోవహు అర్పించిన బలి మానవుల మీదకి మరలా శాపాన్ని రప్పించలేదు. నిజమే, ఈ బలిని చూచినప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు గుర్తొస్తారు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని దాచుకొనక మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన బలిగా అర్పించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి తప్పించటానికి ఆయన శాపముగా మారినట్లుగా అపోస్తుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూడగలం. మన యొక్క శాపమును తీసివేసిన దేవుని గొర్రెపిల్లగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలి అయ్యారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన తలపైన గుచ్చబడిన ముళ్ళ కిరీటము, ఆయన తలలో 19 ముళ్ళు దిగగొట్టబడ్డాయంట. ఆయన తలలో 19 ముళ్ళు దిగాయి. 16 వెనక భాగంలో, 3 ముందు భాగంలో. ఆయన వీపు పొలము దున్నినట్లుగా దున్నబడింది. ఆయన ప్రక్కలో బల్లెమును గుచ్చారు. కాళ్ళ చేతుల్లో దాదాపుగా 7 అంగుళాలు పొడవున్నటువంటి మేకులను దిగగొట్టారు. శిలువ బరువు 150 కిలోలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బరువును మోయలేక మోసుకుంటూ వెళ్ళారు. శిలువ వేసే సమయంలో మన ప్రభు దాదాపుగా 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారంట. ఇన్ని వేదనలను అనుభవించి మన ప్రభు రక్తమంతయు కార్చి కలువరి శిలువలో దేవుని గొర్రెపిల్లగా మన కొరకై వధించబడి మన మీద ఉన్నటువంటి శాపము యావత్తును కూడా తీసివేశారు. నోవహు అర్పించిన బలి తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవాళి యొక్క పాపముల కొరకు అర్పించినటువంటి బలికి ఒక సాదృశ్య రూపంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవహు వలె పరిశుద్ధత కలిగి, నోవహు వలె ఇంపైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బలిని అర్పించే వారంగా మనము ఉండాలని
ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, మీరు ఇచ్చిన మాటలకై స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్యమునకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితంలో పరిశుద్ధత కలిగి మీకు ఇష్టమైనటువంటి స్తుతి యాగమును అర్పించే వారంగా ఉండగలుగుటకు సహాయం ఇచ్చి నడిపించమని, ఆ ప్రకారంగా మా ప్రియులందరినీ పేరు పేరున దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.